వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రీను. సో ఈరోజు ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో పెరిమెనోపాజ్ డైట్ అంటే లైక్ ఆ స్టేజ్ అంటే ఏంటి? పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ ముందుగా ఒక ఆల్మోస్ట్ 4 to 7 years పాటు రకరకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. మెనోపాజ్ అంటే జనరలీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత విమెన్స్ కేసులో దాన్ని మెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అది కూడా కంటిన్యూస్గా మనకి మోర్ దాన్ 12 months పాటు పీరియడ్స్ రానట్టయితే కనుక దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ బిగినింగ్ ఆఫ్ మెనోపాజ్ అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చేలోపు రకరకాల జెనెటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆర్ హెల్త్ ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి 4 years ముందు నుంచి మొదలవచ్చు ఇవన్నీ, కొంతమందికి ఈవెన్ 7 years ముందు నుంచి కూడా సిమ్టమ్స్ అన్నీ మొదలవచ్చు. సో ఈ బేసికలీ ఈ సిమ్టమ్స్ అవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయో ఆ ఫేజ్ అంతా కూడా పెరిమెనోపాజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. అయితే కొంచెం ఎర్లీగా రావడం కానీ కొంచెం లేట్గా రావడం కానీ, ఇది పీరియాడిక్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరగడం. మామూలుగా ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడం ఈజ్ డిఫరెంట్. బట్ ఈ ఫేజ్లో ఏమవుతుందంటే పెరిమెనోపాజ్ ఫేజ్లో యూజువలీ ఒక్కొక్కసారి 2 weeksకి ఒకసారి వచ్చేయడము, లేదంటే మోర్ దెన్ 60 days పాటు పీరియడ్స్ రాకుండా ఉండడము, ఆర్ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ కావడము, మోర్ దెన్ 7 days, మోర్ దెన్ 10 days బ్లీడింగ్ కావడము, ఇట్లాంటివి వన్ ఆఫ్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్సెసివ్ లెథర్జీ, టైర్డ్నెస్ ఉంటుంది. హాట్ ఫ్లాషెస్ అంటారు, అంటే వాతావరణం అంతా కూడా చల్లగా ఉన్నా సరే సడన్గా బాడీ అంతా వేడిగా అనిపించడము, చెమటలు పట్టేయడము. ఇలా చెమటలు అవి పట్టడం మూలాన నైట్ టైం నిద్ర కూడా డిస్రప్ట్ అవ్వడము, అంటే నిద్ర పట్టకపోవడము, లేదంటే పట్టిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా ఇలా చెమటలు అవి పట్టడం మూలాన మెలకు రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ అడిషనలీ సడన్గా బాడీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, అన్నెసరీ వెయిట్ గెయిన్ అవ్వడము, ఎస్పెషలీ అరౌండ్ ద టమ్మీ ఏరియా వెయిట్ గెయిన్ అవ్వడము, అండ్ జనరలైజ్డ్ వీక్నెస్ ఉండటము, కొంత హెయిర్ లాస్ ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా మనం పెరిమెనోపాజ్లో సిమ్టమ్స్ కింద చూస్తాము. ఇవన్నీ ఒక రకంగా ఫిజికల్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. కొన్ని మెంటల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయండి. లైక్ డిప్రెసివ్గా అనిపించటము, యాక్టివ్నెస్ లేకపోవడము, అన్నిటి మీద డిసింట్రెస్టెడ్గా ఉండడము, అంటే ఏది కూడా పని ఉత్సాహంగా చేయాలనిపించకపోవడము, ఇవి కూడా కొన్ని రకాల సిమ్టమ్స్ అన్నమాట పెరిమెనోపాజ్ టైంకి. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఫిజికల్గా అండ్ మెంటల్గా ఇంత స్ట్రెయిన్ ఉంటే, సో 4 years 7 years కూడా ఇదే మెయింటైన్ అవుతూ ఉంటే లైక్ దాన్ని కొంచెం అయినా తగ్గించుకోవటం కుదురుతుందా? కొంతవరకు ఈ సిమ్టమ్స్ని డెఫినెట్లీ మేనేజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఈ సిమ్టమ్స్ రావడానికి కారణం ఏంటంటే మెనోపాజ్కి దగ్గర అయ్యే కొద్దీ బాడీలో మెయిన్లీ ఎస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఆల్మోస్ట్ మెనోపాజ్ చేరేటప్పటికి ఎస్ట్రోజన్ బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఈ తగ్గే క్రమంలో కొంచెం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉండటం మూలాన ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో కొంతవరకు హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ని రెగ్యులేట్ చేసుకునే రకంగాను, అట్లాగే కొన్ని సిమ్టమ్స్కి వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. టైం టు టైం నిద్రపోవడం ఒకటి, లైఫ్ స్టైల్లో కొన్ని రకాల మార్పులు, అంటే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ని కొంత సరిగ్గా హ్యాండిల్ చేయటము కానీ, ఇట్లాంటి మార్పులు చేసుకున్నట్టయితే ముఖ్యంగా వర్కౌట్ ఒకటి డెఫినెట్గా యాడ్ చేసుకోవటము, అంటే ఎక్సర్సైజ్ ఒకటి డెఫినెట్గా యాడ్ చేసుకోవడము, నిద్ర గురించి జాగ్రత్త తీసుకోవడము, హెల్దీ డైట్ తీసుకోవడము, అట్లాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 కనుక కవర్ చేసినట్టయితే చాలా వరకు కూడా సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే, సో ఈ పెరిమెనోపాజ్ స్టేజ్ అనేది ఈ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎలా వ్యారీ అవుతుంది పర్సన్ టు పర్సన్? యూజువలీ జెనెటిక్స్ని బట్టి ఉంటుందండి. అండ్ ఇన్ సమ్ కేసెస్ కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ ఉంటే కూడా పెరిమెనోపాజ్ స్టేజ్ కూడా కొంత ఎర్లీగా రావచ్చు. ఇప్పుడు 4 to 7 years మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు అనుకున్నాం కదా, అంటే మెనోపాజ్ హిట్ అయ్యే 7 years ముందు కూడా స్టార్ట్ అవ్వచ్చు అని. అట్లాంటిది యూజువలీ కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే హిస్టెక్టమీ చేసేసిన వాళ్ళకి కానీ, ఆర్ ఇన్ సమ్ కేసెస్ పీసీఓడి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా కొంచెం ఎర్లీగానే ఈ పెరిమెనోపాజ్ సిమ్టమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే
దానికి తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక కొంచెం ఈ పెరిమెనోపాజ్ పీరియడ్ని మనం షార్టెన్ చేయొచ్చు అనమాట. అంటే 7 years కాకుండా ఈ లాస్ట్ 2 yearsలో ఈ సిమ్టమ్స్కి లిమిట్ చేసుకోవచ్చు, ఈ సిమ్టమ్స్ని లిమిట్ చేసుకోవచ్చు. ఓకే లహరి, ఉమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం గోధుమ రవ్వ ఉప్మా, అవిసె గింజలు అల్లం చట్నీ. మంగళవారం స్పైసీ ఫ్రెంచ్ టోస్ట్, ఫ్రూట్ సాలెడ్. బుధవారం మిల్లెట్ పనియారం, క్యాబేజ్ కరివేపాకు చట్నీ. గురువారం మష్రూమ్ రవ్వ కిచిడి, దానిమ్మ రైతా. శుక్రవారం ఓట్స్ దద్దోజనం, సొరకాయ పుదీనా చట్నీ. శనివారం ముల్లంగి పరాటా, టర్మరిక్ పుదీనా చట్నీ. ఆదివారం బీట్రూట్ రవ్వ ఇడ్లీ, మునగాకు సాంబార్. పెరిమెనోపాజ్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం ఓట్స్ దద్దోజనం, సొరకాయ పుదీనా చట్నీ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ దద్దోజనంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో లహరి, ఓట్స్ దద్దోజనంకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. ఓట్స్, పెరుగు, క్యారెట్. సో వీటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? పెరిమెనోపాజ్ టైంలో కొన్ని రకాల న్యూట్రియంట్స్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్లీ విమెన్కి ఏంటంటే ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్న కొద్దీ బోన్ డెన్సిటీ తగ్గే ఛాన్స్ కూడా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా కాల్షియం, విటమిన్ డి అనేవి రెగ్యులర్గా ఇదర్ డైట్లో కాల్షియం తీసుకోవడము, అట్లాగే విటమిన్ డితో ఫార్టిఫై చేసినటువంటి ఫుడ్స్ తీసుకోవడము, లేదంటే సన్ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. సో మనకి వన్ ఆఫ్ ద ఫుడ్స్ విటమిన్ డితో ఫార్టిఫై చేసినవి, అట్లాగే కాల్షియం కూడా ఎక్కువ ఉండేది డైరీ ప్రోడక్ట్స్ అనమాట. ఆ డైరీ ప్రోడక్ట్స్లో కూడా కర్డ్ మనం యూజ్ చేసినట్టయితే, బికాజ్ ఈ పెరుగు ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి దీని నుంచి మనకి గుడ్ బ్యాక్టీరియా కూడా అందుతాయి. సో పెరుగుతో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ పెరిమెనోపాజ్ టైంలో. ఒకటి ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ ప్రోబయోటిక్గా పనిచేస్తుంది అనుకున్నాం. అండ్ అనదర్ ఈజ్ ఒకవేళ కనుక ఇది ఫార్టిఫైడ్ అయితే వైటమిన్ డి కూడా ఉంటుంది, బట్ అదర్వైజ్ ఆల్సో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనలీ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పెరిమెనోపాజ్ టైంలో కూడా విమెన్కి మసిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ మసిల్ లాస్ని ప్రివెంట్ చేయడానికి తీసుకునేటువంటి ఆహారంలో తగినంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండాలి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకునేందుకు, అంటే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేందుకు ఇలాంటి రెసిపీస్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక ఓట్స్ విషయానికి వస్తే ఫైబర్ ఇంటేక్ కూడా ఈ పెరిమెనోపాజ్ టైంలో మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైబర్ కంటెంట్ బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కూడా మనకి ఓట్స్లో ఉంటాయి. మెయిన్లీ ఈ సాల్యుబుల్ ఫైబర్తో బెనిఫిట్ ఏంటంటే హార్ట్ హెల్దీగా ఉండడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి ఓట్స్లో ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. పెరిమెనోపాజ్ దగ్గర నుంచి మెనోపాజ్కి కానీ, మెనోపాజ్ తర్వాత కానీ ఈ విమెన్ అందరికీ కూడా హార్ట్ హెల్త్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ హార్ట్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి, హెల్దీ హార్ట్ ఎక్కువ కాలం మెయింటైన్ చేయడానికి కూడా మనం ఓట్స్ని రెగ్యులర్గా డైట్లో చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓట్స్ మంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ కూడా, అండ్ బి విటమిన్స్ కూడా ఉంటాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి మూలాన మంచి ప్రోటీన్, మంచి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నప్పుడు జనరలీ పెరిమెనోపాజ్లో ఉండేటువంటి కొన్ని రకాల సిమ్టమ్స్, మూడీనెస్ కానీ, మెంటల్ అలర్ట్నెస్ లేకపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఇక క్యారెట్ విషయానికి వస్తే దీంట్లో విటమిన్ ఏ కంటెంట్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ కూడా చాలా బాగుంటుంది. విటమిన్ సి కూడా క్యారెట్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యారెట్ తీసుకోవడం అంటే దాన్ని కుక్ చేయటం కానీ, హీట్ చేయటం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రేక్ఫాస్ట్తో పాటు క్యారెట్ తీసుకోవడానికి మంచి ఐడియా ఇట్లాంటి రెసిపీస్. బికాస్ మనం రెసిపీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గార్నిష్కి చక్కగా తురిమిన క్యారెట్ అది యూజ్ చేసుకున్నట్టయితే, అండ్ తర్వాత దానిలో కలుపుకోవటం మూలాన ఆ టెక్స్చర్ కూడా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అట్లాగే క్యారెట్లో ఉండేటువంటి విటమిన్ సి కూడా మనకి బాగా అందుతుంది. అండ్ క్యారెట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హై టెంపరేచర్స్, హీటింగ్ ఇవన్నీ లేకపోవడం మూలాన చక్కగా మనకు అందుతాయి. అదేవిధంగా మనకి పొమగ్రనేట్ లేదా దానిమ్మ గింజల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అడిషనలీ అన్ని రకాల కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాగానే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, యాంటీ క్యాన్సరస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అవి ఉండడం మూలాన యూజువలీ పెరిమెనోపాజ్ నుంచి మెనోపాజ్ టైంలో కూడా రకరకాల క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ఓట్స్ దద్దోజనంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ సొరకాయ పుదీనా చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సొరకాయ పుదీనా చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సొరకాయ పుదీనా మన ముందున్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సొరకాయ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ వెజిటబుల్స్ అని చెప్పొచ్చు. యూజువలీ ఆల్మోస్ట్ వారంలో 2-3 డేస్ అయినా కానీ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అట్లాగే కుకింగ్ కూడా ఈజీనే. అట్ ద సేమ్ టైం న్యూట్రిషియస్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ వెయిట్ కంట్రోల్కి సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ బికాజ్ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ రెసిపీలో ఏంటంటే మనము సొరకాయ మామూలుగా అయితే చెక్కు తీసేసి కుక్ చేస్తాం కదా, అలా కాకుండా పైన స్కిన్తో పాటుగా వేసేసుకోవచ్చు దీంట్లో. సో లేత సొరకాయ చూస్ చేసుకున్నట్టయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి ఫైబర్ కంటెంట్ చెక్కుతో కూడా వాడటం మూలాన మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే చెక్కులో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఓవరాల్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్కి యాడ్ అవుతుంది. అడిషనలీ ఇందులో ఉండేటువంటి ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పెరిమెనోపాజ్ టైంలో బ్లోటింగ్ కూడా ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి బ్లోటింగ్, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ చేసేందుకు మనకి ఫైబర్తో పాటుగా పుదీనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా ఏంటంటే రెగ్యులర్లీ డైట్లో యూజ్ చేసే వాళ్ళకి బ్లోటింగ్ కానీ, డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, ఇండైజెషన్ కానీ ఇట్లాంటి సమస్యలు తక్కువగా వస్తాయి. సో ఇలాంటి రెసిపీస్లో ఎక్కువ పుదీనా వాడటం ద్వారా మనం డైజెషన్ కూడా మంచిగా ఉంచుకోవచ్చు. పెరిమెనోపాజ్ టైంలో హార్మోనల్ చేంజెస్తో డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు కూడా కొంత మారుతుంది కాబట్టి ఆ చేంజెస్కి కూడా మనకి ప్రివెన్షన్ కింద పుదీనా పనిచేస్తుంది. అండ్ అడిషనలీ పుదీనాలో కూడా అన్ని ఆకుకూరలాగానే ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ కూడా ఉంటాయి. అండ్ ఎనీవే అన్ని ఆకుకూరలు ఫైబర్ని ఎక్కువగా అందిస్తాయి. సో సిమిలర్లీ పుదీనా కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ అందిస్తుంది. సో ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకునేందుకు కూడా ఇలాంటి రెసిపీస్ ఉపయోగపడతాయి. గార్లిక్ తీసుకున్నట్టయితే అంటే వెల్లుల్లి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ జనరలీ పెరిమెనోపాజ్ టైంలో ఉండేటువంటి ఆ మూడీనెస్ కానీ ఆర్ మెంటల్ హెల్త్ రిలేటెడ్, డిప్రెషన్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి తగ్గించేందుకు కూడా కొంతవరకు మనకి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనలీ పసుపు యూజ్ చేస్తున్నాము. పసుపు కూడా యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనందరికీ తెలుసు. అంతేకాకుండా మనకి డ్యూరింగ్ పెరిమెనోపాజ్ టైం కానీ, మెనోపాజ్ టైంలో కానీ పసుపులో ఉండేటువంటి కర్క్యూమిన్ మన బాడీలో ఈ ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం మూలాన వచ్చేటువంటి మార్పుల్ని కంట్రోల్ చేసేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయ పుదీనా చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. రాము ఇలా అడుగుతున్నారు, తరచుగా ఈ మధ్య ఎక్కువగా హెడేక్ వస్తుంది, డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియజేయండి. హలో రాము గారు, హెడేక్స్ అనేది రకరకాల రీజన్స్ వలన రావచ్చు. ఒకవేళ మీకు బీపీ లాంటివి ఉండి హెడేక్ వస్తూ ఉన్నట్టయితే హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచుకోవటం వలన హెడేక్స్ కొంతవరకు తగ్గుతాయి. అదే డీహైడ్రేషన్ ఉన్నట్టయితే కనుక తగినన్ని వాటర్ తీసుకోవడము, అట్లాగే డైట్లో కూడా వాటర్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. సాల్ట్ కంటెంట్ కొంత తగ్గించుకోవడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, అడిషనల్లీ ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్ కూడా డైట్లో యాడ్ చేసుకోవడం ద్వారా హెడేక్స్ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ కూడా తగ్గించుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అల్లం, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వీటిని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని వేసుకుంటున్నాం.
జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఓట్స్ని వేసుకోవాలి. సో ఓట్స్లో మనకి ఎక్కువగా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇందులో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఓట్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకొని నీళ్లు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఓట్స్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే ఈ మిశ్రమాన్ని చల్లారపెట్టుకోవాలి. అంతవరకు వెయిట్ చేద్దాం. ఈ మిశ్రమం చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. సో మిక్సింగ్ బౌల్లో ఓట్స్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగుని వేసుకోవాలి. సో పెరుగులో మనకి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అలానే విటమిన్ డి కూడా లభిస్తుంది. సో పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుమును వేసుకుంటున్నాం. సో క్యారెట్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ సి ఉంటుంది, అలానే బీటా కెరటన్ కూడా లభిస్తుంది. సో క్యారెట్ తురుము, అలానే దానిమ్మ గింజలు వేసుకుంటున్నాం. సో దానిమ్మ గింజల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. సో దానిమ్మ గింజల్లో మనకి ఫైబర్ కూడా లభిస్తుంది. సో ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ దద్దోజనం రెడీ. ఇప్పుడు సొరకాయ పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ధనియాలు. ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సో సొరకాయలో మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఐరన్ కూడా లభిస్తుంది. సో సొరకాయని వేసుకుందాం.
ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా నువ్వులు, ఆమ్చూర్ పొడి, ఇప్పుడు పుదీనాని వేసుకోవాలి. సో పుదీనాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలానే కాల్షియం కూడా ఉంటుంది. సో పుదీనా వేసుకుందాం. సో పుదీనా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఓకే, కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం, అంతవరకు వెయిట్ చేద్దాం. సో సొరకాయ పుదీనా మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ మిశ్రమం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ మిశ్రమం చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో సొరకాయ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సొరకాయ పుదీనా చట్నీ రెడీ. ఓట్స్ దద్దోజనంకి సొరకాయ పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ దద్దోజనంకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ 1. ఓట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, ఓట్స్, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించి ఈ ఓట్స్ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ దద్దోజనం రెడీ. సొరకాయ పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు: సొరకాయ 1, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నువ్వులు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. సొరకాయ పుదీనా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, సొరకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, నువ్వులు, ఆమ్చూర్ పౌడర్, పుదీనా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించి మిక్సీ జార్లోకి తీసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ పుదీనా చట్నీ రెడీ. కోమలి ఇలా అడుగుతున్నారు: మా పాపకి 5 months, సాలిడ్ ఫుడ్ ఎప్పటి నుంచి పెట్టచ్చు తెలియజేయండి. హలో కోమలి గారు, పిల్లలకి 6th month దాటిన తర్వాత మాత్రమే సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. అది కూడా వారంలో 1 లేదా 2 రకాల కొత్త ఫుడ్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయాలి ఫస్ట్ 1 to 1.5 month వరకు. ఆ తర్వాత నుంచి కూడా మీరు రెగ్యులర్గా ఇంట్లో అందరూ తీసుకునేటువంటి ఫుడ్స్లోనే మ్యాష్ చేసినవి, అలా కొంచెం లిక్విడీగా చేసినటువంటి ఫుడ్స్ ఇవ్వచ్చు.
బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుక్డ్ ఫుడ్ మాత్రమే ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఇలా సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఆమెకి మీరు కంటిన్యూస్గా ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. అట్లీస్ట్ 2 years వరకు కూడా మీరు సాలిడ్ ఫుడ్తో పాటు ఫీడింగ్ కనుక కంటిన్యూ చేసినట్టయితే ఆమె చాలా హెల్తీగా ఎదుగుతుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ దద్దోజనం. సో ఓట్స్లో మనకి సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ బాడీలో ఉండే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో అలానే మన సెకండ్ రెసిపీ సొరకాయ పుదీనా చట్నీ. సో సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే పుదీనాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్లో బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.